జై శ్రీరామ్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది మనకు తరచూ చెప్పే కంప్లైంట్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ మేము ప్రాక్టీస్ చేసామండి, మాకు కొంతకాలం మనీ మేనిఫెస్టేషన్ చేయగలిగాం, తర్వాత ఆగిపోయింది, ఎందుకో తెలియడం లేదు. ఈ కంప్లైంట్స్ మనకు ఎక్కువ ఉంటాయి. మన క్లాసులో కానీ, తర్వాత మనకు మెయిల్స్ కానీ, ఫోన్స్ కానీ చేసేవాళ్ళు ఈ విధమైన ప్రశ్నలు ఎక్కువ అడుగుతుంటారు. కాబట్టి ఆ రీజను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా లోతైనటువంటి విషయం ఇది. మనం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తి ఒక 70,000కి మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే, అతను ఆ 70,000 మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతాడు? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, బాగా యాంగ్జైటీ ఫీల్ అవ్వాలి, ఒక హ్యాపీనెస్గా ఉండాలి, లేకుంటే గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు మేనిఫెస్ట్ 70,000 రూపీస్ అని రిపీటెడ్గా చెప్పుకుంటూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ యాక్చువల్గా మేనిఫెస్టేషన్ అయిన తర్వాత మన ఎమోషన్ లెవెల్ ఏంటి, మన వైబ్రేషన్ ఏంటి, ఎలా ఉంటుందో ఆలోచన చేసినట్టయితే, మనం సహజంగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కారు కావాలి, కారు కోసం మేనిఫెస్టేషన్ చేస్తాం. అప్పుడు చాలా యాంగ్జైటీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. తీరా కారు వచ్చిన తర్వాత ఆ వచ్చిన రోజు ఒక 1 వీక్ లేకుంటే ఒక 1 మంత్ ఆ యాంగ్జైటీ, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత కారు ఉందన్న స్పృహ కూడా ఉండదు, చాలా రొటీన్ అయిపోతూ ఉంటుంది. ఇదే విధంగా మన జీవితంలో మన జీతం పెరిగినా, ఆదాయం పెరిగినా, కొత్తగా కారు వచ్చినా, మనం ఇల్లు కట్టుకున్నా, ఏదైనా సరే దాని యొక్క గ్రాటిట్యూడు, ఆ యాంగ్జైటీ, హ్యాపీనెస్ లిమిటెడ్ టైంలో ఉంటుంది. మనకు అది కంటిన్యూ అవ్వదు. అది మన ఒరిజినల్ ఎమోషన్. మనం క్రియేట్ చేసిన ఎమోషన్ ఏంటంటే, ఒక హ్యాపీనెస్, ఒక గ్రాటిట్యూడ్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ ఒక వస్తువును మనం మేనిఫెస్ట్ చేసాం. ఆ వస్తువు మన జీవితంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మన ట్రూ ఎమోషను అలా ఉండదు. మనం ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేసామో అలా ఉండదు. నేచురల్ ఎమోషన్ మారిపోద్ది. దీనివల్ల ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఎమోషన్ వల్ల మనం ఏదైతే పొందామో అది మళ్ళీ మనము పోగొట్టుకుంటున్నాము. వచ్చింది మన ఎమోషను, మన గ్రాటిట్యూడ్, మన హ్యాపీనెస్ కంటిన్యూ అవ్వడం లేదు, పోయింది. మరి దీనికి పరిష్కారం ఏంటండి అంటే, మనం గ్రాటిట్యూడ్ని మన డైలీ రొటీన్లో ఒక భాగం చేసుకోవాలి. ఉదాహరణకు మనకు కారు కావాలని మేనిఫెస్టేషన్ చేసాం. చేసే ప్రాసెస్లో ఒక గ్రాటిట్యూడ్ ఇవన్నీ చూపించాం. నిజానికి మన గ్రాటిట్యూడ్ ఏమి ఉండదు. కారు వచ్చేసిన తర్వాత మన జీవితంలోకి చాలా క్యాజువల్గానే ఉంటాం. అలా కాకుండా మనకు ఎప్పుడైతే ఏదైతే ఒక బైకే ఉండొచ్చు, ఆ బైక్ పట్ల మనం చాలా గ్రాటిట్యూడ్ మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, మనము ఈ ప్రాక్టీస్లో ఎక్స్ప్రెస్ చేసినటువంటి గ్రాటిట్యూడ్, కారు విషయంలో ఎక్స్ప్రెస్ చేసిన గ్రాటిట్యూడ్ రెండు ఒకటే అవుతుంది. కాబట్టి అప్పుడు మనం జీవితంలో ఏదైతే సాధించుకున్నామో అది మళ్ళీ కిందకి వెళ్ళిపోకుండా ఉంటుంది. అలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి. ప్రతిరోజు కూడా మనకు ఉన్నటువంటి ఆస్తులకు కానీ, ఉన్నటువంటి డబ్బుకు కానీ, ఉన్నటువంటి వస్తువులకు కానీ, ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ప్రతిరోజు గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకుంటే ఇటువంటి పరిస్థితి రాదు. కాబట్టి గ్రాటిట్యూడ్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్, ఒక లైఫ్ స్టైల్గా మార్చుకోగలగాలి. కాబట్టి మనం క్లాస్లో ఎక్కువగా ఇదే చెప్తూ ఉంటాం. అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం కేవలం విజన్ బోర్డు, గోల్ కార్డు ఇలా రాసుకోవడము, అఫర్మేషన్స్ రాయడము గురించి చెప్పకుండా, మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జీవితంలో భాగం చేసుకోవాలి. సో గ్రాటిట్యూడ్ అనేది మన లైఫ్లో పార్ట్ అయిపోవాలి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ క్లాస్లో మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆసక్తిగా ఉన్న వాళ్ళు June 15th and 16th సాటర్డే అండ్ సండే వెల్త్ మాస్టరీ కోర్స్ ఉంటుంది. కేవలం మనీ గురించే ఉంటుంది. మనీ సైకాలజీ ఏంటి, సెల్ఫ్ వర్త్ ఎలా పెంచుకోవాలి, మనీ అట్రాక్ట్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి టిప్స్, టెక్నిక్స్ ఏంటి, హోపునోపునో ఏ విధంగా ఉపయోగించాలి మనీ కోసం. కాబట్టి మనీ గురించి 2 days ప్రోగ్రామ్ ఉంది. ఆసక్తి ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్, గూగుల్ ఫామ్ ఆధారంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ గూగుల్ ఫామ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో వాట్సాప్ గ్రూపు లింక్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే మా వాట్సాప్ గ్రూప్కి మీరు ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. అక్కడ నుంచి మీకు గూగుల్ మీట్ లింక్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. స్వస్తి.